అల్లు అర్జున్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ నెగిటివిటీ ఫేస్ చేసిన హీరో. ఇన్ఫ్యాక్ట్ ఇండియా వైడ్గా కూడా అప్పట్లో నెగిటివిటీ చాలా గట్టిగా వినిపించింది అల్లు అర్జున్ గారి మీద అయితే. కాకపోతే ఇప్పుడు మనకి ఇండియా వైడ్గా కూడా మోస్ట్ క్రేజియస్ట్ హీరో అంటే వినిపించే పేరు అల్లు అర్జున్. కాకపోతే ఈసారి పాజిటివ్ వేలో చాలా గట్టిగా, చాలా బలంగా. Too sweet, he's too wonderful, and he's extremely talented. Allu, I love you, and I'm going to come down 100% one day and spend time with you. I want to do that step with him. Allu Arjun is somebody that I have worked with in 2 films. I had a great experience of working with him. We became very, very familiar with each other. One word about Allu Arjun's dance. Oh my god, energetic, strong, inspiring. Pushpa was phenomenal, like great piece of entertainment, great piece of acting, great piece of conviction, storytelling, amazing. And I'm a huge Allu Arjun fan. I think he was absolutely fabulous in Pushpa. And ఇదేందో తెలుసునా సార్, నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ, ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు. ఇది సార్ నా బ్రాండ్. హౌ ఇట్ ఈజ్ ఈవెన్ పాసిబుల్? ఒక జస్ట్ సౌత్ ఇండియన్ రీజనల్ ఫిలిమ్స్ తీసుకునే హీరోకి ఇండియన్ సూపర్ స్టార్ అయ్యేంత క్రేజ్ ఎలా వచ్చింది అసలుకి? అండ్ అసలు ఈ ఫిలిం పుష్ప అనేది ఇండియన్ బాక్స్ ఆఫీస్కి ఎందుకు అంత స్పెషల్? అండ్ అట్ ది సేమ్ టైం పుష్ప మూవీ క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, అండ్ ఎస్పెషల్లీ ద ఫైనల్ థింగ్, ఇప్పుడు మనకి ఇండియన్ సినిమాస్లో ఈజ్ అల్లు అర్జున్ ద బిగ్గెస్ట్ స్టార్. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ ఈ వీడియో మొత్తం కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్టే ట్యూన్ లాస్ట్ దాకా. అండ్ మీరు చేయాల్సింది ఇంకో చిన్న థింగ్ అయితే ఉంది, కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే నొక్కి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇంక చేసేసుకున్నారు కదా, స్టార్ట్ చేద్దామా? ఇంక లేట్ లేకుండా లెట్స్ గో. అసలు ఇనీషియల్గా ఈ పుష్ప ద రైస్కి ఎందుకు ఇంత బజ్ వచ్చింది? ఆఫ్టర్ పార్ట్ 1 రిలీజ్ అయిన ఇమీడియట్గానే బజ్ వచ్చేసిందా అంటే నో. ఇన్ఫ్యాక్ట్ అసలుకి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఈ పార్ట్ 1 ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసిందిరా అంటే, ఇనీషియల్ డేస్ నుంచి అసలుకి ఇదేం క్లైమాక్స్ రా, అసలు దీంట్లో స్టోరీ లేదు, సుకుమార్ రైటింగ్స్ లేదు, అది ఇది అనేసి కంప్లీట్ నెగిటివిటీ మెజారిటీ స్ప్రెడ్ అయిపోయింది ఈ మూవీ రిలేటెడ్. ఇంకా అయిపోయింది, సినిమా ఎత్తిపోయింది అనే టైంకి అప్పుడు స్టార్ట్ అయింది బై లాంగ్ రన్. అది ఎక్కడ నార్త్లో స్టార్ట్ అయింది. వాళ్ళు ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు మన తెలుగు ఫిలింని. ఇక్కడ మూవీని తొక్కడానికి ట్రై చేశారు, కానీ అక్కడ వాళ్ళు ఓన్ చేసుకోవడానికి స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాడు. ఆయన బలుపు తగ్గించుకోకపోతే పత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు. దాని తర్వాత అక్కడ ఉన్న యాక్టర్స్ నుంచి క్రికెటర్స్ వరకు ప్రతి ఒక్కరు మన పుష్పరాజ్ క్యారెక్టర్ని అయితే ఇమిటేట్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ క్రేజ్ని డబుల్ త్రిబుల్ చేసి బౌండరీస్ అయితే దాటిచ్చేశారు. సో అలా సెట్ అయింది ఈ పార్ట్ 2కి అయితే బజ్. అండ్ ఇప్పుడు బజ్ సెట్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇంత మ్యాసివ్ నెంబర్స్ కలెక్ట్ చేయడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర రీజన్స్ ఏంటి? అఫ్ కోర్స్ ఒక మూవీ రిలీజ్ అయ్యి ఈ రేంజ్ కలెక్ట్ చేస్తుంది అంటే ఆ మూవీ ఆడియన్స్కి ఎంతో గట్టిగా బలంగా కనెక్ట్ అయి ఉండాలి. అంత కనెక్ట్ అవ్వడానికి ఈ మూవీలో ఏముందంటారు? లైక్ బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇలా మూవీస్లో ఉన్నట్టు స్టోరీ ఉందా ఈ మూవీలో అంటే నో. ఎందుకురా అంటే బేసిక్లీ ఫిలిమ్స్ 2 టైప్స్ ఉంటాయి. మెజారిటీ ఫిలిమ్స్ వచ్చేసి కేటగిరీ 1, లైక్ ఏదైతే స్టోరీ రిలేటెడ్ ఫిలిమ్స్ ఉంటాయో, లైక్ మీరు బాహుబలి తీసుకున్నా, త్రిబుల్ ఆర్ తీసుకున్నా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో స్టోరీ అనేది ఎక్కువ డామినేట్ చేసింది. సో ఆ స్టోరీకి జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి బాగా ఎంగేజ్ అయ్యి బాగా నచ్చుతుంది ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. కానీ ఈ మూవీకి అయితే స్టోరీ అయితే లేదు అసలుకి. ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు పార్ట్ 2 ఏదైతే రిలీజ్ అయిందో దీనికి కూడా నెగిటివిటీ ఉంది. ఉన్న నెగిటివిటీ మెజారిటీ రిలేటెడ్ టు స్టోరీ దీంట్లో లేదు. అసలు స్టోరీయే లేదు కదరా, ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తారన్న ఓన్లీ నెగిటివిటీ అదే ఎక్కువ వినిపిస్తుంది బయట. అఫ్ కోర్స్ దీనిలో స్టోరీ లేదు. ఎందుకురా అంటే ఇట్స్ ఎ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. నేను చెప్పిన కేటగిరీస్ సెకండ్ కేటగిరీ ఇదే. ఇలాంటి ఫిలిమ్స్ మనకి రేర్గా వస్తాయి. ఇలాంటి ఫిలిమ్స్లో స్టోరీ కన్నా కూడా క్యారెక్టర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. దానికోసమే ఈ మూవీకి ఈ రేంజ్ ఆఫ్ హైప్ అయితే వచ్చింది. దానికే నార్త్ వాళ్ళు అంత గట్టిగా కనెక్ట్ అయ్యారు ఈ ఫిలింకి. ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చాలా గట్టిగా వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. సో దానికోసం వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్న విధానానికి ఆ కైండ్ ఆఫ్ బజ్ క్రియేట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద సెన్సేషన్గా అయితే అయిపోయింది మూవీ అయితే.
అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈజ్ అల్లు అర్జున్ ద బిగ్గెస్ట్ స్టార్ రైట్ నౌ ఇన్ ఇండియా? ఆన్సర్ అయితే ఆఫ్ కోర్స్ ఎస్. ఎందుకురా అంటే ఇప్పుడు మీరు చూసుకోండి గైస్, పెద్ద మూవీస్ రిలీజ్ అవ్వడం వేరు, పెద్ద మూవీస్ బజ్తో రిలీజ్ అవ్వడం వేరు. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, కానీ ఈ రేంజ్ బజ్తో అయితే రిలీజ్ అవ్వలేదు. మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి అల్లు అర్జున్ గారికి నార్త్లో ఏ రేంజ్ ఆఫ్ మార్కెట్ ఉంది అనేసి. మీరు చెప్పచ్చు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి, కమింగ్ 1-2 yearsలో అవి డెఫినెట్లీ బ్రేక్ చేసేస్తాయని. మైట్ బి డిఫికల్ట్. ఎందుకురా అంటే ప్రీవియస్గా కూడా ఇట్లా అనుకున్నారు, చాలా మంది అనుకోండొచ్చు కూడా నార్త్ వాళ్ళు. బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ మన మూవీ రిలీజ్ అవుతుంది, దాన్ని లేపేసిద్ది అనేసి. కానీ ఇప్పటికి కూడా ఎవరు టచ్ చేయలేకపోతున్నారు బాహుబలి 2ని. సో అది మీరు ఫీల్ అవ్వాలి డిఫరెన్స్. పెద్ద మూవీస్ రిలీజ్ అవ్వడం వేరు, కానీ ఆ కైండ్ ఆఫ్ బజ్తో రిలీజ్ అవ్వడం వేరు. మైట్ బి ఈ రేంజ్ ఆఫ్ మళ్ళీ బజ్ క్రియేట్ చేసి లేపాలి అంటే మాత్రం డెఫినెట్లీ పుష్ప పార్ట్ 3, ఆర్ఎల్స్ ఇంకా నార్త్లో కాన్స్ కానీ మన ప్రభాస్ గారు కానీ ఇంకేదన్నా బలమైన బజ్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు లేపేసేయచ్చు. కానీ మనం మాత్రం ఇది మనం డెఫినెట్లీ ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వాలి. మన తెలుగు యాక్టర్ ఈ రేంజ్ ఆఫ్ బజ్ క్రియేట్ చేసి సెట్ చేయడం అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇట్స్ రియల్లీ అసలు గ్రేట్ హానర్ ఇది అసలు. అల్లు అర్జున్ గారి పొజిషన్ ఏంటి అనేసి బాగా తెలుసు. అది ఎలారా అంటే ప్రీవియస్‌గా రిలీజ్ అయిన చాలా ఇంటర్వ్యూస్‌లో గానీ, ఎక్కడైనా గూడా వాళ్ళు అల్లు అర్జున్ గారి గురించి చెప్పే విధానంలో వింటేనే అర్థమైపోద్ది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ అనేది నార్త్‌లో. అండ్ ఈ పాటికే ఇప్పటికే నార్త్‌లో గూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయిపోయినట్టున్నాయి పుష్పవి. మొన్న చూసినప్పుడు ఒక 20-25 క్రోర్స్ అయితే లాగ్ అయితే ఉన్నింది. నాకు తెలిసి ఈరోజు పోస్ట్ ఇంకా చెక్ చేయలేదు. అంటే నార్త్ ఎంతో నెట్ రేట్ వచ్చిందనేసి. అది గాని చూస్తే క్లారిటీ అయితే వచ్చేసిద్ది. ఎలా అయినా కూడా ఈ రేంజ్ నెక్స్ట్ లెవెల్ యునానిమస్ కలెక్షన్స్ అనేవి మాత్రం అసలకి నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పార్ట్ 2 రిలేటెడ్ అసలకి ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 'పుష్పరాజ్' క్యారెక్టర్. ఇట్స్ నాట్ ఎ 'పుష్ప' ఫిల్మ్, ఇట్స్ అబౌట్ 'పుష్పరాజ్' క్యారెక్టర్. సో అది గైస్, ఈ వీడియో గాని మీరు ఇక్కడి దాకా చూసి మీకు నచ్చినట్లుంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.